హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అండి. ఇలాగని చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. రోజు కర్రీస్ పెట్టి లంచ్కి వాళ్ళ బోర్ కొట్టుతుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారండి. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఒక పెనం పెట్టుకోండి. పెనంలో ఆయిల్ వేసుకుని అవన్నీ వేసేసేయండి. కట్ చేసినవన్నీ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక తర్వాత ఎగ్స్ వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేసాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయడం మర్చిపోయానండి, మధ్యలో యాడ్ చేశాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. రైస్ అయితే ఉడకపెట్టుకుని ముందులో ఉంచుకోండి. ఆ రైస్ ఉడకపెట్టుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేయండి. అదేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నారు కానీ ఏమైట్లేదు అనుకుంటారేమో. నేనైతే సాసులు గట్ట ఏం వేయనండి, ఎందుకంటే మా పిల్లలకి అలా నచ్చదు, అందుకని నేను వేయనండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫ్రైడ్ రైస్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.